ఏంటి థంబ్‌నెయిల్‌లో ఇంపీరియల్ స్పైస్ రెస్టారెంట్ గురించి పెట్టేసి ఇలా పల్లీలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నానండి. సో, దాని భాగంగానే పల్లీలైతే వేపుతున్నాను. ఇంకా చట్నీ చేద్దామని. ఇంకా ఇడ్లీ పిండండి ఇది. ఇడ్లీ పెట్టడానికి. ఇంకా ఒక చిన్న బౌల్‌లోని మా బాబు కోసం అయితే నేను పల్లీలు సెపరేట్‌గా కొద్ది కొద్దిగా తీశాను. స్పైసెస్ ఏం లేకుండా. నేను నార్మల్ చట్నీ చేసే కన్నా ఈ చట్నీ చాలా బాగా వచ్చిందండి. చూసారా ఈ బౌల్‌లో ఉన్నది తన కోసం అయితే చేశాను. ఇంకా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ షూట్ చేసేద్దాం అనుకోని ఇంకా అక్కడితోనే ఆపేసానండి. నెక్స్ట్ మేము ఈవినింగ్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ బెడ్ ఒకటి చాలా రోజులుగా తీసుకుందాం అనుకున్నాను. సో, బెడ్ అయితే తీసుకున్నాము. బెడ్ వచ్చేసి మనకి బెడ్ అండి. ఫోల్డ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది అసలు. ఇంకా పైనేమో ఫోమ్ వచ్చింది. మేము ఎప్పుడు కాకినాడలో ఫర్నిచర్ పార్క్లో కొంటాము. ప్రతి ఫర్నిచర్ ఐటెం కూడా చాలా బాగుంటాయి. మెయిన్ రోడ్లో మనకి అపోలో హాస్పిటల్స్ దగ్గర ఇగోండి ఫర్నిచర్ పార్క్ ఇదేని ఇక్కడే తీసుకుంటామన్నీ. చాలా బాగుంటాయి. ఈ బెడ్ వచ్చేసి వీల్స్ కూడా ఉన్నాయండి. మనకి వీల్స్ ఫోల్డ్ చేసేసుకొని వీల్స్ ఎక్కువ బరువు మోయలేం కదా మనం, ఐరన్దే కానీ ఎక్కువ బరువు మోయలేం కాబట్టి వీల్స్ కూడా ఇచ్చారు. ఇంకా చాలా మంచి ప్రైస్కి ఇచ్చారు. ప్రైస్ కూడా చాలా తక్కువ, బిలో 3000 ఇచ్చారండి. ఇంకా అదేమో మాకు కార్లోనే పట్టేసింది. నలుగురికి బెడ్ సరిపోవట్లేదని అయితే మేము తీసుకున్నామండి ఆ బెడ్. ఇంకా ఆ బెడ్ మా బెడ్ సైడ్న వేసుకోవచ్చు అనేసి చాలా బాగుంది. ఎవరైనా అలాంటి ఫోల్డబుల్ బెడ్ చూస్తున్నట్టయితే ఇలాంటి బెడ్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా మొన్న మ్యాక్స్లో నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను అని చెప్పాను కదా, చూపించలేదు. ఆ బ్యాగ్ వచ్చేసి ఇదేనండి. ఇంకా మేము ఇంపీరియల్ స్పైస్ రెస్టారెంట్కి అయితే నెక్స్ట్ వచ్చామండి. ఇంకా నేను ఇక్కడ నా హెయిర్ చూపిస్తున్నాను, అలా ముడి వేసుకున్నానని నా హెయిర్ స్టైల్. ఇంపీరియల్ స్పైస్ రెస్టారెంట్ ఎక్కడుంది అని అంటే మనకి కొత్త న్యూ ఫ్లైఓవర్ కాకినాడలోని కొండయ్యపాలెం రోడ్ అక్కడ ఉందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే చాలా మనకి డైరెక్షన్స్ అయితే ఉంటాయి కదా. కొత్త రెస్టారెంట్ అండి. 4 to 5 days అయింది ఓపెన్ చేసి. ఇలా వెళ్ళిన వెంటనే ఇలా ఉంటుందండి ఓపెన్ స్పేస్. అక్కడ ఇంకా ఏమైనా ఓపెన్ డైనింగ్ లాంటిది ఏదైనా పెడతారు అనే ప్లాన్ ఉన్నట్టుంది వాళ్ళకి. ఇంకా మనకి రెస్టారెంట్ లోపల అయితే ఇలా ఉంటుందండి. అంబియన్స్ ఫుడ్ అంతా చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా చేశారండి. చాలా ఇంకా మనకి లైవ్ కిచెన్ ఉంది ఇక్కడ చూసినట్టయితే. ఇంకా మనకి ఎదురుగా ఉన్నది కదా గ్లాస్ డోర్ వెనకాల వాళ్ళు అక్కడ లైవ్ కిచెన్. అది కూడా మనకి అక్కడ షెఫ్స్ అందరూ లైవ్గా మనకి కుక్ చేస్తారు. ఇంకా మేమైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసామండి. ఫస్ట్ సూప్, తర్వాత ఈ చికెన్ అండి, కాకినాడ కాజు చికెన్. ఇది కూడా చూసారు ఎంత బాగా చేశారో, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా సూప్ ఆర్డర్ చేసాం, లెమన్ చికెన్ కొరియాండర్ సూప్. ఇది 1/2 చెప్పుకున్నాము. ఇలా ఇచ్చారు మాకు క్వాంటిటీ. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంత హాట్గా ఉన్నా చూసారా, చాలా వేడిగా ఇచ్చారు. హాట్ ఫుడ్ సర్వ్ చేశారు. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా ఒక బిర్యానీ చెప్పాము, మటన్ ఫ్రై బిట్ బిర్యానీ. ఈ బిర్యానీ కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా మీరు ఎవరైనా ఈ కొత్తగా ఏదైనా రెస్టారెంట్స్ ట్రై చేద్దాము అనుకుంటే తప్పకుండా కాకినాడలోని ఇంపీరియల్ స్పైస్ రెస్టారెంట్కి అయితే తప్పకుండా వెళ్ళొచ్చు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.